పరబ్రహ్మమునకు చెందిన శక్తి మిథిల యందు జన్మించింది. ఈ శక్తి శివుడి పక్కకి చేరాలి. శివుడెవరో లేదా బ్రహ్మమెవరో నారాయణుడెవరో ఎవరు నిర్ణయించాలి అంటే, ఎవరు శివుడో వాడే శివధనస్సుని ఎక్కుపెట్టగలడు. శివుడు అంటే మంగళప్రదుడు. కాబట్టి ఇప్పుడు శివకేశవ అభేదం ఏది? కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎవరు వచ్చి శివధనస్సు ఎక్కువ పెడతాడో ఆ ధనస్సుని ఎక్కువ పెట్టడం అంటే మాయాశక్తిని వహించుట, మాయను నియమించుట, మాయను ధరించుట. ఇది ఎవడు చేయగలడో వాడు పరబ్రహ్మము. మమ మాయా దురత్యయ అంటాడు భగవద్గీత. ఈ మాయ అందరికీ వశురాలు కాదు. ఎవరు తనదిగా చేసుకోగలడో వాడు పరబ్రహ్మము. పరబ్రహ్మను నేనెలా గుర్తుపడతాను? శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడు బ్రహ్మమై ఉంటాడు. అందుకని ధనస్సుని మూసపెట్టాడు. ఇప్పుడు ఎవరు కనబడుతున్నాడు? ఇన్నాళ్ళు పిల్లాడనుకున్నాను. కాదు కాదు, ఇది పరమాత్మ. పరమాత్మకి పర్యాయ పదం అద్భుతం అని. అందుకని అత్యద్భుతం, అకింత్యంచ, నేను ఊహించలేదు, అతర్కితం, దీని మీద వాదన లేదు. ఏమాశ్చర్యం, దాశరథేరహం, పరబ్రహ్మము దాశరథిగా నడయాడుతున్నది. గుర్తుపట్టాడు జనకుడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను? ఓహ్, ఏమానందం, ఏమానందం! నా కూతురుగా ఉన్నటువంటి సీతమ్మకి తగినటువంటి వరుడు దొరికాడు అంటే బ్రహ్మమును గుర్తిరిగాను. ఈమె బ్రహ్మమునకు చెందుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? గబగబా పూర్ణ కలశం చేత్తో పట్టుకుని కన్యాదానం చేసేయడానికి రాముడి దగ్గరికి వెళ్ళాడు. బాలకాండలో ఎలా చెప్పారో తెలుసా అండి? విశ్వామిత్రుడు కబురు చేయమన్నాడు దశరథ మహారాజు గారికి. కబురు చేశారు. ఆ రోజుల్లో ఇక్ష్వాకు వంశంలో ఒక అలవాటు ఉంది. వివాహానికి వెళ్ళేటప్పుడు భార్యల్ని తీసుకెళ్లారు, పురుషులు ఒక్కరే వెళతారు. అందుకని దశరథ మహారాజు గారు తన పౌరోహిత్యులైనటువంటి వశిష్ఠాదులతో కలిసి వెళ్ళాడు. అక్కడ జనకుడు శతానందుడితో కలిసి స్వాగతం చెప్పాడు. స్వాగతం చెప్పిన తర్వాత ఇద్దరు పెళ్లి మాటలు మాట్లాడుకునేటప్పుడు మీకు ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ, ఎన్ఎస్సి సర్టిఫికెట్లన్నీ పిల్లకి అంటిస్తారు, ఇవి మాట్లాడుకోలేదు. వంశాలు మాట్లాడుకున్నారు. ఈ పిల్ల యొక్క వంశమేమి అంటే విదేహ వంశం గురించి చెప్పారు. పిల్లవాడి వంశమేమి, ఇక్ష్వాకు వంశం గురించి చెప్పారు. ఏమి వంశాలండి? 2 వంశాలు. ఎంతటి మహాపురుషులు జన్మించిన వంశాలు. వీళ్ళిద్దరికీ సరిపోయింది వంశం. ఇద్దరికి వయస్సు సరిపోయింది, అందం సరిపోయింది, శీలం సరిపోయింది. శీలం అంటే స్వభావం. అందుకని వివాహం చేసేద్దాం అని స్నాతకం చేశారు రామచంద్రమూర్తికి దశరథ మహారాజు గారు. పరబ్రహ్మమునకు స్నాతకం చేసిన భాగ్యాన్ని పొందినవాడు దశరథుడే ప్రపంచంలో. తీసుకొచ్చి ఇయం సీత, అక్కడ ఎలా చెప్పాడో అలాగే చెప్తాడు జనకుడు ఇక్కడ. మమ సుత, ఈమె ప్రొనౌన్ వేస్తాడు అక్కడ. ఈమె, మీరు కళ్యాణం చేసినా ఇదే చెప్తారు. ఈమె నా కూతురు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా. ఈ మాటలు మహర్షి మర్చిపోరు. ఈమె సహధర్మచరీతవా, నీతో కలిసి ధర్మమునందు నడుస్తుంది. సహధర్మచరీతవా ప్రతీచ్ఛైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా. ఈ పిల్ల ఇక ముందు ఇతపూర్వం నోములు నోచింది, ఇతపూర్వం పూజలు చేసింది. దేని కొరకు తెలుసా? మంచి భర్త రావాలని. ఇప్పుడు కూడా నోములు నోస్తుంది, పూజలు చేస్తుంది. దేని కొరకు తెలుసా? పతివ్రత, నీ యొక్క అభ్యున్నతి కొరకు చేస్తుంది. అందుకని పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా. నీ నీడ నీ వెంట ఎలా వెడుతుందో ఈమె నీ వెంట అలా వెడుతుంది. నీ నీడ నిన్ను విడిచిపెట్టదు కదా, అలాగే ఈమె కూడా నిన్ను విడిచిపెట్టదు అని వాళ్ళిద్దరి చేతులలో చేతులు వేసి, ఆ రోజులలో పాణిగ్రహణం ప్రధానం, పాణిగ్రహణం చేయించి భద్రంతే అని వివాహాన్ని పూర్తి చేశారు. బాలకాండలో చెప్పబడినటువంటి సీతా కళ్యాణం ఇక్కడ వరకు. ఇప్పుడు నేను దీన్ని అయోధ్యకాండలో సీతా కళ్యాణంతో కలుపుతాను. అదేంటంటే 2 సార్లు జరిగిందా? సీతా కళ్యాణ ఘట్టాన్ని ఎప్పుడైనా రిపీట్ చేశారా? మళ్ళీ సరదాగా ఉంటుందని మళ్ళీ సీతారాముల వివాహం షష్ఠిపూర్తిలో ఏమైనా ఉందా? కాదు. ఒక గమ్మత్తు జరిగింది. అరణ్యవాసానికి సీతారాములు బయలుదేరి వెళ్ళిన తరువాత ఆ అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. వెళితే
అత్రి మహర్షి యొక్క భార్య తగులుతోందమ్మా. నాకు ఇవాళ కొంచెం బడవి ఎక్కువగా ఉండి శరీరం చెంత పడుతోంది తప్ప దాని ఎందు దోషం లేదు, నీ ఎందు అసలు లేదు. అందుచేత చూడండి, హరి అత్రి మహర్షి యొక్క భార్య అనసూయ. ఆ అనసూయ సాధ్వి మహాపతివ్రత. ఆవిడ ఎంత పతివ్రత అంటే సూర్యచంద్రుల యొక్క గమనమును శాసించగలదు. ఆవిడ వేరొక పతివ్రతకి ప్రాణదానం చేయడం కోసం సూర్యచంద్రుల యొక్క గమనాన్ని ఆపు చేసేసింది ఒకసారి. అసలు అనసూయామాత యొక్క గొప్పతనం చెప్పుకుంటే అదొక్కటే కొన్నాళ్ల ప్రసంగం. అంత గొప్ప తల్లి సతీ అనసూయ. అటువంటి అనసూయ ఆవిడ భర్త అత్రి మహర్షి. ఆ అత్రి మహర్షికి అనసూయమ్మకి కలిగినటువంటి సంతానంలో పరంపరాగతంగా వచ్చిన వాళ్ళే ఆత్రేయస గోత్రీకులు. కాబట్టి ఆత్రేయస గోత్రంలో పుట్టడం అంటే ఎంత అదృష్టం. అత్రి మహర్షి అనసూయల సంతానంలోకి వస్తారు వాళ్ళు. అలా ఎందుకన్నారు అనుకోకండి, మాది ఆత్రేయస గోత్రం కనుక కొంచెం సంతోషం. కాబట్టి అనసూయామాత అంత గొప్పది. ఆ తల్లి అత్రి మహర్షి అందంగా ఉంటుంది. అయోధ్యకాండలో ఆ ఘట్టం, సీతారాములు లక్ష్మణుడితో కలిసి అయోధ్యకాండ చిట్ట చివరలో అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. వెళితే ఆయన ఏం చేశాడంటే అత్రి మహర్షి రాముడికి స్వాగతం చెప్పి లోపలికి తీసుకెడుతూ అనసూయమ్మ వంట చూపించి, రామా, నేను నా భార్యని పొగుడుతున్నాను అనుకుంటున్నావా? ఆవిడ మహాపతివ్రత. ఎంత తపస్సు చేసిందో తెలుసా? ఆవిడ తపశ్శక్తితో సూర్యచంద్రుల గమనాన్ని ఆపేసింది. సూర్యోదయాన్ని చంద్రోదయాన్ని ఆపితే వేరొక పతివ్రత ప్రాణాలు నిలబడ్డాయి, సతీ సుమతివి. అంత గొప్ప తల్లి ఆవిడ. దేశమంతా క్షామం వస్తే తన తపశ్శక్తితో అన్నదానం చేసింది. అటువంటి అనసూయ ఆవిడ ఇప్పుడు ఎలా ఉందో చూశావా అన్నాడు. ఒడిలిపోయి శరీరం అంతా ముడతలు పడిపోయి గడగడ గడగడ ఉడికిపోతుంటే తలంతా ముగ్గుబుట్ట అయిపోయి గాలికి కదిలిపోతున్నటువంటి అరటి చెట్టు ఎలా ఉంటుందో అలా ఉంది ఆవిడ. ఆవిడ వంక చూసి అత్రి మహర్షి అంటాడు, ఒక ఇంటికి అతిథి వస్తే ఒక యజమాని మాట్లాడే మాట ఆయన సంస్కారాన్ని చెప్తుంది. అత్రి మహర్షి సీతమ్మ వంక చూసి ఆ అనసూయ వంక చూసి అంటాడు, అనసూయ మహాభాగా తాపసీ ధర్మచారిణి ప్రతిగృహ్ణీష్వ వైదేహి అంటాడు. ఆవిడ అనసూయాం మహాభాగాం తాపసీం ధర్మచారిణీం. ఈ మాట మహర్షి వదలరండి అసలు. ధర్మచారిణీం, అపారముగా ధర్మము తెలుసున్నది, ధర్మమును అనుష్ఠించినది. కాబట్టి ధర్మచారిణీం ప్రతిగృహ్ణీష్వ వైదేహీం అబ్రవీదృషిసత్తమః. ఓ అనసూయ, సీతమ్మ చేపట్టుకుని లోపలికి తీసుకెళ్ళు. ఇది మహర్షి అండి ఏ ఒక్క చిన్న సన్నివేశాన్ని వదిలిపెట్టరు. మనం ఇంటికి ఎవరైనా కొత్త దంపతులు వచ్చారనుకోండి, మన ఇంటికి వస్తే ఆడపిల్ల కొత్తగా పెళ్ళయింది, ఏదో వచ్చింది, పాపం ఇప్పుడు ప్రస్తుతం కొంచెం కష్టంగా ఉంది. ఆవిడ్ని అందరితో పాటు కూర్చోపెట్టుకున్నారనుకోండి, ఆ పాపం ఆవిడ కొంచెం చిన్నపుచ్చుకుంటుందేమో అనో, లేకపోతే ఇంటికి వచ్చినటువంటి ఆవిడ మగవాళ్ళ మధ్యలో కూర్చోబెడితే కించిత్ సిగ్గుపడుతుందేమో. అయ్యో నిజ, జనక మహారాజు గారి కుమార్తె, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు అరణ్యంలో నడిచి రాలేదండి, పేరు మాట నీ ఇంటికి వచ్చింది, నీ సంస్కారం ఏమైంది? అందుకని ఆయన అన్నాడు, ప్రతిగృహ్ణీష్వ వైదేహీం. అనసూయ చేపట్టుకుని సీతమ్మ లోపలికి తీసుకెళ్ళు. గొప్ప మాట అండి. తన భార్యని పిలిచి, ఏమో ఆ అమ్మాయిని లోపల కూర్చోబెట్టి అని అన్నారనుకోండి యజమాని, ఆవిడ గబగబా వచ్చి రామ్మ అని చేపట్టుకుని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుని మాట్లాడేటప్పుడు ఇతపూర్వం ఎందరో కనపడ్డారు. అందరితో సీతమ్మ మాట్లాడింది, ఋషుల భార్యలతో. ఇప్పుడు సర్టిఫికెట్ ఇచ్చాడు అత్రి. ఈవిడ మహాభాగాం, అటువంటి క్యారెక్టర్ లేని అనసూయ లాంటి క్యారెక్టర్. ఇప్పుడు అనసూయ మాట్లాడుతోంది. మాట్లాడితే ఎలా ఉండాలండి? అనసూయ మాట్లాడితే పిచ్చి పిచ్చిగా అర్థం లేకుండా వెర్రి వెర్రిగా మాట్లాడితే బాగుంటుందా? సీతమ్మతో మాట్లాడాలి.
ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రతి శ్లోకం. చతుర్ముఖ బ్రహ్మగారి వరం వాల్మీకి మహర్షికి, నువ్వు ఆచమనం చేసి కంఠం పట్టుకుంటే నీకు రామాయణం కళ్ళ ముందు కనపడుతోంది ఆయనకు. అందుకుని రచిస్తున్నారు శ్లోకాలు. ఆవిడ అడిగింది, ఏమమ్మా నీవు వివాహం అవగానే కొద్ది కాలం ఆనందం అనుభవించిన తరువాత అరణ్యవాసానికి వచ్చేసావు అని నేను విన్నాను. చాలా కష్టాలు పడుతున్నావు తల్లి. అయితే నాకొక్క మాట అనిపిస్తుంది, లోకంలో కొంతమంది స్త్రీలు పురుషుడు ఐశ్వర్యమును కలిగి, అభ్యున్నతిని కలిగి, అధికారమును కలిగి, ఆరోగ్యమును కలిగి, దారుఢ్యమును కలిగి ఉన్నప్పుడు ఆయన్ని అనుగమించి ఉంటారు. వీటిలో ఏదైనా పురుషుడికి లోపం కలిగితే ఆయన పట్ల తిరస్కార భావమునందుంటారు. ఇటువంటి స్త్రీలు దూష్యమైనటువంటి నడువడి కలిగినటువంటి వారు ధర్మము తప్పి భర్తని గౌరవించకుండా, భర్త ఉపచారము చేయకుండా, భర్త పట్ల మర్యాద లేకుండా, భర్త శుశ్రూష లేకుండా ఎన్ని పూజలు చేసిన స్త్రీ అయినా, ఎన్ని నోములు పట్టిన స్త్రీ అయినా నాకు తెలుసున్నంత వరకు సూర్యచంద్రులంత కాలం నరకంలో ఉంటుందని నేను అనుకున్నాను. యథార్థమేనంటావా అన్న. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? అనసూయమ్మ చెప్తాను. చెప్పి సీతమ్మ వంక చూస్తే సీతమ్మ తల్లి ఒక నవ్వు నవ్వి, అమ్మా నువ్వు రాముడితో కలిసి అరణ్యవాసానికి వచ్చేసావని విన్నాను. సీతమ్మ, నువ్వు రాముడితో కలిసి అరణ్యవాసానికి వచ్చి అరణ్యవాసంలో రాముడితో కలిసి ఉండడంలో నీ మనస్సు ఏమీ బాధపడలేదు కదా? అయోధ్య నేలవలసిన వాడు అరణ్యాలు పట్టి తిరుగుతున్నాడు, ఆయనతో పాటు నేను తిరుగుతున్నాను, ఆయనతో పాటు కందమూలాలు తింటున్నాను, అడవిలో తిరుగుతున్నానని నీ మనస్సు కుందలేదు కదా? నువ్వు సంతోషంగానే ఉన్నావు. నిన్ను చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా. ఈ వయస్సులో భర్తను అనుగమించి వచ్చావు, ఎంత ధర్మం పాటించావు తల్లి. అంటే సీతమ్మంది, పతి శుశ్రూష అన్నదే స్త్రీకి పరమధర్మమమ్మా అందావిడ. అంటే సీతమ్మ తల్లి జవాబు చెప్తుంది. ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తుంది. నేను ఇప్పుడు చదివాను రామాయణం, ఇన్ని కాండలు అస్తమానం గుర్తుంటాయా? కానీ ఒక ప్రయత్నం చేస్తాను. ఆ సీతమ్మ తల్లి అంటుంది అనసూయమ్మతోటి, అమ్మా ప్రాణి ప్రధాన కాళీ చ యత్పురా అగ్నిసన్నిధౌ అనుశిష్టా జనన్యాస్మి వాక్యం తదపి మే ధృతం. గొప్ప శ్లోకం చూడండి. మా అమ్మ నన్ను చిన్నతనంలో అంతఃపురంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఏం చెప్పేదో తెలుసా అమ్మా? అత్తవారింట్లో ఎలా మసులుకోవాలో నాకు నేర్పేది. ఆఖరణ ఈ విషయాలు మా అమ్మ చిట్ట చివర ఎక్కడ వరకు నాకు చెప్తూ వచ్చిందో తెలుసా? యత్పురా అగ్నిసన్నిధౌ, అగ్నిహోత్రం దగ్గర పాణి ప్రధాన కాలేచ, రాముడు నా పాణిగ్రహణం చేస్తున్నప్పుడు కూడా మా అమ్మ నాకు ఈ మాటలే చెప్పిందమ్మా. భర్తతో ఎలా ప్రవర్తించాలో నేర్పింది. అందుకని భర్తని అనుగమించి ఉండడం నాకు మా అమ్మ వలన అబ్బిన సంస్కారం అమ్మా అంది ఆవిడ. లోకానికి ఒక పాఠం చెప్తోంది సీతమ్మ అనసూయ కలిసి. ఒక ఆడపిల్ల అత్తవారింటిలో ప్రవర్తించవలసినటువంటి విధానము తెలియకుండా ఎంత చదువు చదివినా, ఎంత ఉద్యోగం చేసినా, ఇంటికొచ్చిన అతిథిని మర్యాద చెయ్యడము చేతకాని కోడలు ఆ ఇంటికొస్తే ఆ దోషము, ఆ పాపము పుట్టింటి వారిది, ఆ తల్లిది. ఆ తల్లి ఆ సంస్కారాన్ని నేర్పుకుని తీరాలి ఆడపిల్లకి. ఎంత చదువు చెప్పిస్తున్నా, ఏమంటే చదువుకి సంస్కారానికి భేదం ఉందా? ఎంత చదువు చదువుకుంటే ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అమ్మవారికి నమస్కారం చేసి వారితో గౌరవంగా చక్కగా మాట్లాడారు. ఆయనకి పట్టుకెళ్ళి ఒకప్పుడు పాలియమ్మ అని చెప్పడానికి చదువులో మార్కులు తగ్గిపోతాయా? ఒక 5 నిమిషాలు ఇంటికి వచ్చిన వాళ్ళతో గౌరవంగా ప్రవర్తిస్తే ఇవాళ మన దేశంలో ప్రత్యేకించి మన కుటుంబాల్లో సంస్కారం ఇక్కడే చిపోతాం. ఇది సీతమ్మ తల్లి చెప్తోంది. ప్రాణి ప్రధాన కాలే చాయత్పురాత్యగ్ని సన్నిధౌ అనుశిష్ట జనన్యాస్మి. జనన్యాస్మి, మా అమ్మ చేత బోధింపబడ్డానమ్మా నేను అంది. పొంగిపోయి అనసూయ మాట అంది, నేను కూడా ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను, విను తల్లి. నాతో విశిష్టం పశ్యామి. నేను చాలా తపస్సు చేశాను. నా వయస్సు చాలా పెద్దదైపోయింది, నా జుట్టు ముగ్గుబుట్టు అయిపోయింది, నా ఒళ్ళు ఉనికిపోతోంది, నేను చాలా పెద్దదాన్ని అయిపోయాను. ఇంత అనుభవాన్ని కలిపి సారాంశముగా మార్చి నీకొక మాట చెప్తున్నాను సీతమ్మ, వినండి.
నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంచహం. ఎంత గొప్ప మాట చూడండి. సర్వత్రయోగ్యం వైదేహీ తపఫలం వివాహృతం. నాతో విశిష్టం పశ్యామి. ఇంత తపస్సు చేసి ఇన్ని చదివి ఇన్ని ధర్మం పాటించిన తర్వాత నాకు తెలిసింది ఏమిటో తెలుసా? ఆడదానికి భర్త కన్నా బంధువు ప్రపంచంలో వేరొకడు లేడు. ఆ భర్త ఎటువంటి వాడో తెలుసా? సిద్ధముగా ఉన్న తపఫలము వంటి వాడు. అపారమైన తపోబలం ఉన్నవాడు ఏం చేస్తాడు? తను తలుచుకుంటే అన్నాన్ని సృజిస్తాడు, తను తలుచుకుంటే ఆయుర్దాయాన్ని ఇస్తాడు. పక్కన ఉన్న భర్త ఎటువంటి వాడో తెలుసా? నీవు చేసిన కొన్ని కోట్ల కోట్ల సంవత్సరముల తపస్సు మూర్తీభవిస్తే ఎటువంటిదో భర్త అటువంటి వాడు. ఆ భర్త సుఖశాంతులు నీ చేతిలో ఉన్నాయి. అందుకనమ్మా భర్తని అనుగమించి వచ్చావు, చాలా సంతోషం తల్లి. అయితే నాకు ఇక్కడ ఒక చిన్న ఆశ్చర్యం కలుగుతోంది. సీతమ్మ, మీ కళ్యాణం గురించి విన్నానమ్మా నేను ఇక్కడ, కానీ చూడలేకపోయాను, రాలేకపోయాను ఆ రోజుల్లో. ఏదో ఒక్కసారి మీ కళ్యాణ ఘట్టం చెప్దు అంటే సీతమ్మ ఎర్రపడిన ముఖంతో ఒక్కసారి సీతా కళ్యాణం జ్ఞాపకానికి వచ్చి మళ్ళీ సీతా కళ్యాణం చెప్తూ ఒక మాట అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పిందో తెలుసా అండి? మా లోకంలో యోగ్యుడు కానటువంటి పురుషుడు భర్తగా ఉన్నటువంటి స్త్రీలు ఆ భర్తని అనుగమించి పాతివ్రత్యంతో ఉన్నారే, వాళ్ళు వందనీయులు. భర్త దుర్మార్గుడైనా దుశ్శీలుడైనా ఆ భర్త యందు దైవాన్ని చూసి వాళ్ళని అనుగమించారు కొందరు స్త్రీలు. పొగడవలసిన వాళ్ళు ఉంటే వాళ్ళమ్మా, మహానుభావుడు నా భర్త, పరమ ధర్మమూర్తి, నా యందు తప్ప వేరొకరి యందు మనస్సు లేనివాడు, ఆయన వంశంలో తండ్రి గారు దక్షిణ నాయకుడు, ఆయన కూడా వేరొక పత్నిని స్వీకరించవచ్చు, కానీ ఏకపత్ని వ్రతం కలిగినటువంటి వాడు, నన్ను తప్ప వేరొకరిని భార్యగా స్వీకరించని వాడు, ఆ దృష్టి లేనివాడు. ఇంకొక గమ్మత్తి ఉంటో తెలుసా అమ్మా? ఆయన తండ్రి గారైన దశరథ మహారాజు గారు అయోధ్యానగరంలో ఏ స్త్రీ వంక అయినా భార్యా దృష్టితో చూస్తే రాముడు వారిని తల్లి దృష్టితో చూస్తాడు. అటువంటి వాడన్నా నా భర్త. అటువంటి ధర్మాత్ముడితో అనుగమించి ఆయనకి నమస్కరించి ఆయనతో కలిసి నేను నడిచి ఆయనని గౌరవించడంలో పెద్ద గొప్పతనం ఏముందమ్మా? అది నా గొప్పతనం అంటావా అందమ్మవాడు. ఇది సీతమ్మ తల్లి శీలం అంటే. ఈ మాటలు అన్న తర్వాత కళ్యాణం గురించి చెప్పమంటే తల్లి సంక్షిప్తంగా చెప్తూ ఒక మాట అంటుంది. సరే, రాముణ్ణి తీసుకురావడం, ధనుర్భంగం జరగడం వరకు చెప్పి సీతా కళ్యాణం బాలకాండలో చెప్పనటువంటి రహస్యాన్ని ఒకదాన్ని అమ్మవారి ఇక్కడ చెప్పింది. ఏమిటా రహస్యం అంటే, పూర్ణ కలశం పట్టుకుని పరిగెత్తుకు వచ్చేసాడు కదా జనకుడు. జనకుడికి సీతమ్మ ఏ రకంగా కూతురని మీరు చెప్పగలరు? ఈ అనుమానం రాకుండానే అశరీరవాణి పలికినది అని చెప్పింది సీతమ్మ. ఆ సమయంలో ధనుర్భంగం అయిన తర్వాత మా తండ్రి గారు చేతిలో పూర్ణ జలకలశాన్ని పట్టుకుని కన్యాదానం చేయడానికి నన్ను తీసుకుని అక్కడికి వెళ్ళారు. వెడితే ఆకాశంలోంచి ఒక మాట వినపడింది. అంతరిక్షే చవాగుప్త మానుషీ ప్రతిమా కిలా. ఈమె మనుష్య స్త్రీ కాదు. ఇది మీరు రామాయణంలో గమనించారు. రాముడు నరుడు, సీతమ్మ నరకాంత కాదు. ఎందుకని? అశరీరవాణి చెప్పింది, జననము చెప్పేస్తోంది ఆవిడ. అయోధ్య అశరీరవాణి కన్యాదాన సమయంలో చెప్పింది. అంతరిక్షే చవాగుప్త మానుషీ ప్రతిమా కిలా ఏవ ఏం తత్ నరపతే ధర్మేణ తనయా తవా. ఈమె దేవతా స్త్రీ, ఈమె మనుష్య స్త్రీ కాదు. అయినా ధర్మము చేత నీకు కుమార్తె. మహర్షి మర్చిపోరండి ఈ ధర్మం అన్న మాట. ఏమిటి ధర్మం అంటే, భూమిని తవ్విన వాడివి నువ్వు బిడ్డల కోసం యజ్ఞానికి, ఆమె నీకు తెలిసింది, నువ్వు పెంచావు, నా కూతురు అన్న భావనతో పెంచావు. ఆవిడ అంగీకరించి జానకి అని పిలిపించుకుంది. ఇక ధర్మము చేత నీకు కుమార్తె. ఆవిడ అయోనిజ అయినా దేవతా స్త్రీ అయినా
ఈ కారణము చేత జనక మహారాజు గారికి కుమార్తె అయినది. ఏ కారణము చేత? ధర్మము చేత. ఇక మీరు ప్రశ్నించలేకుండా చెప్తారు మహర్షి, ఎక్కడైనా చెప్తే చాలా అందంగా మాట్లాడతారు. అందుచేత ధర్మేణ తనయాతవా అని పైనుంచి చెప్పింది. లేకపోతే కన్యాదానం ఎలా చేస్తారండి జనక మహారాజు గారు? అప్పుడు కన్యాదానం చేయడానికి మా నాన్నగారమ్మా పూర్ణ కలశం పట్టుకుని వచ్చాడు. వచ్చి రామా చేతులు జాపు, నీళ్లు పోసి మా అమ్మాయిని దానం చేస్తానన్నాడు. అంటే రాముడు ఏమన్నాడో తెలుసా అమ్మ మా నాన్నగారితోటి? ఒక గొప్ప మాట చెప్పాడు. ఆయన అన్నాడు, సీతమ్మ తల్లిని దీయమానా తువాగుప్త, ఇదిగోనయా సీతమ్మ తల్లిని స్వీకరించు అని అంటే, అవిజ్ఞాయ పితుచ్ఛంద, నేను ఈ పిల్లని పెళ్లి చేసుకుంటున్నానన్న విషయం మా నాన్నగారికి తెలియదు. మా నాన్నగారికి తెలియకుండా నేను వివాహం చేసుకోను. నాకు ఈయన భార్యగా ఉండొచ్చా ఉండకూడదా అన్న విషయం నిర్ణయించవలసిన వాడివి నువ్వు కాదు, నీ ప్రతిజ్ఞ కాదు. నేను క్షత్రియులను ధనస్సు ఎక్కువ పెట్టాను. ఇది విశ్వామిత్రుడు ధర్మాత్మ. చూసారా ఎలా అన్నాడు రాముడు? ధనస్సు చూశాను, క్షత్రియుడిని కాబట్టి ఎక్కువ పెట్టాను. పిల్లని పెళ్ళంగా చేసుకోవడం అంటావా? నా చేతిలో లేదు. ఎవరు నిర్ణయించాలి? అయోధ్యాధిపదే ప్రభో, నా తండ్రి గారు ఉన్నాడు అయోధ్యాధిపతి దశరథ మహారాజు గారు. అవిజ్ఞాయ పితుచ్ఛంద, మా నాన్నగారు నిర్ణయించకుండా, మా నాన్నగారు ఆజ్ఞాపించకుండా ఈ పిల్లని నేను భార్యగా స్వీకరించాను. ఇప్పుడు జనక మహారాజు గారు దశరథుడికి కబురు చేశాడు. దశరథుడు వచ్చి ఇరువంశాలు విన్నాడు. విన్న తరువాత, రామా ఈమెను నువ్వు భార్యగా స్వీకరించు. ఇప్పుడు రాముడు సీతమ్మని భార్యగా స్వీకరించాడు. అందుకని రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేసి నన్ను పెళ్లి చేసుకోలేదమ్మా, అలా చేసుకోనని చెప్పాడు. దశరథ మహారాజు గారు మా మామగారు నిర్ణయించారు, నిర్ణయిస్తే నన్ను చేసుకున్నాడు. రామచంద్రమూర్తి మా ఆయనకి తండ్రి మీద ఉన్న గౌరవం అంటే అదమ్మా. అందుకే 14 ఏళ్ల అరణ్యవాసానికి వచ్చాడు. నా భర్త ఎంత పితృభక్తి కలిగిన వాడో చూడు తల్లి, నేను పొంగిపోతున్నానమ్మా అటువంటి భర్త దొరికినందుకు అని చెప్పింది. అంతేకాని ఏమిటో పిచ్చేయండి, పాపం ఏం తెలీదు, ఆవిడెవరో అడిగింది మా పినత్తగారు, ఈయనేమో వెంటనే పని చెప్పేసి ఓ నారచీర కట్టేసుకుని వచ్చేసాడు. ఆకులు అలమలు కందమూలాలు తింటూ ఉన్నాడు. అయోధ్య పోయింది, రాజ్యం పోయింది, మా కర్మ ఇలా ఉంది, మీరేమన్నా కొంచెం చెప్పి చూడండి అమ్మా ఓసారి, మీరు అత్రి మహర్షి చెప్తే వింటాడేమో అంటే అనసూయామాత ఆదరిస్తుందండి. ఒక స్త్రీ ఎలా ఉండాలో సర్టిఫికెట్ ఇచ్చారు అనసూయ చేత. అనసూయ చేత సర్టిఫికెట్ పొందడం అంటే మాటలు కాదు. మీరు కూడా అనసూయ సర్టిఫికెట్ పొందగలరు. ఇప్పుడు అనసూయమ్మ దగ్గర సీతమ్మ ఏం చెప్పిందో అలా నడువడి ఉంటే మీరు కూడా అనసూయాది తల్లుల యొక్క ఆశీర్వచనమును పొందగలరు. రామాయణం ఆడదాని నడువడిని, గొప్పతనాన్ని పెద్ద పీట వేసి వివిధ భంగిమలలో చూపిస్తుంది. ఇది చెప్తే అనసూయమ్మ ఏం చేసింది? ఆవిడ పొంగిపోయి, ఏమి సీతారాములమ్మ మీ ఇద్దరు అని. అయితే ఏమండి మరి దశరథ మహారాజు గారు చెప్పారు కదా, చెప్తే పెళ్లి చేసేసుకుని, నేను అలాంటి పిల్ల అయితే చేసుకోవాలనుకునేవాడిని మొదటి నుంచి, మా నాన్నేమో నేను చేసుకోమన్నాడు చేసుకున్నాను అని ఇప్పుడైనా అన్నాడా రాముడు? అంటే ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. మధురం మధురాక్షరం ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇది. మొట్టమొదట సీతారాములు ఇద్దరూ వైవాహిక జీవితం మొదలుపెట్టినప్పుడు రాముడికి సీతమ్మ గురించి ఏం తెలియదు కదండి. ఏమీ తెలియకుండా వైవాహిక జీవితం మొదలుపెట్టారు. ఎవరైనా అలాగే మొదలెడతారనుకోండి. కానీ రాముడికి సీతమ్మ యందు ప్రేమతో వైవాహిక జీవితము ప్రారంభమగుటకు ఏది కారణము, ఏది చూసి ఆయన సీతమ్మని మొట్టమొదట గౌరవించాడు? దారాహ పితృకృతా ఇతి. మా తండ్రి గారైన దశరథ మహారాజు గారు ఈమె నాకు యోగ్యమైన భార్య అని నిర్ణయించినాడు. మా తండ్రి గారి తీర్పు తిరుగులేని తీర్పు. ఆయనకి తెలుసు నాకెవరు భార్యగా ఉండవు. ఆయన నిర్ణయించారు కాబట్టి నాకు ఈమె యోగ్యురాలైన భార్య. అందుకు రాముడు ప్రేమించాడు. మామగారు సీతమ్మ రాముడికి తగిన భార్య అని చేసిన నిర్ణయాన్ని
సీతమ్మ ఎలా నిలబెట్టుకుంది. చిన్న శ్లోకంలో దాచేస్తారండి అంత. గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. గొప్ప మాట అండి. గొప్ప ఏమి శ్లోకం అండి అది. నిజంగా ఇది ఒక సిలబస్. నేనైతే అనుకుంటాను అసలు పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళ లేకుండానే తీసుకున్నాను. పెళ్లి చేసుకునేటటువంటి దంపతుల్ని అసలు ముందు ప్రొబేషన్ క్లాస్ కింద కూర్చోబెట్టి అసలు ఈ శ్లోకాల గురించి వాళ్ళకు ఒకసారి చెప్పాలి. వైవాహిక జీవితం అంటే ఇదిరా, నీ బుర్రా నేర్చుకో అని. ఎలా? గుణాద్రూప గుణాఛాపి. భర్త యొక్క మనస్సు నిలబడడానికి రూపము కూడా ప్రధానమే. అందుకే తలంబ్రాలు పోసేటప్పుడు ఒక మాట అంటారు, నీ యందు ఈ రూపము, ఈ వైభవము, ఈ అందము, ఈ లావణ్యము నిలబడుగాక. ఏది చూసి ఆయన భార్యగా స్వీకరించాడో ఆ అందము ఆవిడ యందు చెక్కు చెదరక ఉండాలని కోరుతారు మంత్రంతో. కాబట్టి గుణాద్రూప గుణాఛాపి. బాహ్యంలో అందం ఉంది, చాలా గొప్ప సౌందర్య రాశి. భర్త ఆనందానికి వశుడయ్యాడు. కానీ బాహ్యమునందు ఉన్న అందం ఆంతరమునందు లేదు. అది భర్త మరణానికి కూడా కారణమైంది. లేరా అలాంటి వాళ్ళు? కైకమ్మ రామాయణంలోనే ఉంది కదండి, పక్కనే పాత్ర. దశరథుడు తన కొడుక్కి తాగలిగేటటువంటి ఇల్లాల్ని తను తెచ్చుకోలేకపోయాడు. అది చిత్రం. గుణాద్రూప గుణాఛాపి. సీతమ్మ రాముని పట్ల తన గుణముల చేత ప్రీతిని పెంచుకున్నది. రోజు రోజుకి ఆయనతో మాట్లాడడంలో, ఆయనతో అనుగమించడంలో, ఆయన కష్ట సుఖాలు పంచుకోవడంలో, ఆయన్ని ఆనందంగా ఉంచడంలో. నేను ఒక చోట ఒక పుస్తకంలో ఒక మాట చదివాను. ఆ మాట చదివి నేను ఒక అరగంట సేపు కుర్చీలో వెనక్కి పడిపోయి ఉండిపోయాను. ఎంత గొప్ప మాట అంటే, అది వాక్యం చిన్నది. ఆయన అన్నాడు, భర్తకు విశ్రాంతి స్థానము భార్య. ఏం వాక్యం రా ఇది అనుకున్నాను. ఎంత గొప్ప మాట రా ఇది అనుకున్నాను నేను. సాధారణంగా మనం ఏమంటాం? విశ్రాంతి స్థానము ఇల్లు అంటాం. ఆఫీస్లో ఏదో ఇబ్బంది వచ్చింది, లేకపోతే బజార్లోకి వెళ్ళాడు, ఏదో భారీగా నగ కొనుక్కొద్దామని 10,000 రూపాయలు జేబులో దవలో కొట్టేశాడు. ఇంటికి వెళ్ళాడు, మనసు కుపితం అయిపోతుంది బాధతో. 10,000 రూపాయలు పోయి ఇంటికి వెళ్ళి దిగాలుగా కూర్చున్నాడు. ఆవిడ వచ్చి, ఏమండి అలా కూర్చున్నారేంటి, నగ తేలేదా అంది. 10,000 రూపాయలు ఎవరో కొట్టేశారు అన్నాడు. అనగానే ఈ మోహం, నేను అప్పుడే అనుకున్నాను, నా బతుక్కి మీరు నగ తేవడం అవుతే అందనుకోండి. ఇది కాదు బాధ, అది పెద్ద బాధ. ఇప్పుడు నగేమిటండి? చూసారా, ఈశ్వరుడు ఒక నిర్ణయం చేశాడు. నీకు బాహ్యమైన నగ అలంకారం, నీ భర్త ప్రేమ నీకు అలంకారం. ఇంత ప్రేమైకమూర్తిని నీకు భర్తగా ఇచ్చి అతని ప్రేమ సర్వస్వాన్ని నీకు అలంకారంగా చేయించాను. అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ అంటారు లలితా సహస్రంలో. అలా ఎప్పుడు ఆయన లోపల నువ్వే ఆరాధింపబడుతున్నావు, ఆయన హృదయ సింహాసనమునందు అధిష్ఠించి ఉన్నావు. ఇంతకన్నా నీకు అలంకారం ఏమిటి? అందుకని అమ్మవారు ఇలాంటి అలంకారాలు నేను ఒప్పుకోనంది. నాకు ఈ నల్లపూసలు చాలవండి, నీ ప్రీతి నా యందు చాలదా? నీ ప్రేమ కన్నా నాకు అలంకారాలు కావాలా? నీ ప్రేమ లేని దానికి దేనికండి అలంకారాలు? అమ్మవారు నన్ను అలా అనుగ్రహించిందనమాట అని భార్య అందనుకోండి. ఆ భర్త లేచి గాఢంగా భార్యని కౌగిలించేసుకుని ఏడిచేసి ఓ మాట అంటాడు, 10,000 పోతే పోయే కానీ నా భార్య యొక్క ఉన్నతి ఏమిటో ఈశ్వరుడు నాకు చూపించాడు. ఇప్పుడు భర్తకి విశ్రాంతి స్థానం ఇల్లయిందా, భార్య అయిందా? కష్ట సుఖముల యందు భార్యయే. ఎవరన్నారో కానీ మహానుభావుడు, నేను అలా అన్నానని మీరు దయచేసి అనుకోకండి. 10 మందిని ఆదరించు కన్న తల్లిగా, ఆ కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ, మగువేగా మగువానికి మధుర భావన, ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. నేను రామాయణం చెప్తూ సినిమా పాట పాడేమిటో అని అనుకోకండి.
అందులో ఏమి యోగ్యత లేదని నేను దాన్ని కూర్చి కూడా చెప్పండి. ఎంత గొప్ప మాట మాట్లాడాడండి మహానుభావుడు, ఎంత అందమైన మాట మాట్లాడాడండి. ఇది భర్త భార్యకు విశ్రాంతి స్థానము. ఈ స్థానం ప్రపంచంలో ఇంకోటి లేదు. భర్త వేరొక చోట విశ్రాంతి స్థానాన్ని వెతుక్కున్నాడు అనుకోండి, సమాజమునకు బరువైపోతుంది అప్పుడు. ఈ భర్త భార్య యందు, భార్య భర్త యందు నిరంతర జాగరూకులై ఉండాలి. భార్యకి భర్త తప్ప వేరొకరు విశ్రాంతి స్థానం కాకూడదు. మాట అలా ఉండాలి. భార్య భర్తకి తాను తప్ప వేరొకరు విశ్రాంతి స్థానం కాకూడదు. అలా తన నడువడి ఉండాలి. ఇలా ఉంటే ఏమవుతుంది? మొట్టమొదట్లో ఒకరి శరీరం మీద ఒకరికి వ్యామోహం ఉంటుంది. అది దోషమని నేను అనుకోవట్లేదు. కానీ రాను 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 ఏమవుతుంది అంటే ఒకరి మీద ఒకరికి ప్రీతి పెరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు పీటల మీద కూర్చున్న దంపతులు వేరు. ఇప్పుడు వాళ్ళు షష్ఠి పూర్తి కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా అండి? ఒక మామిడి పండు, ఒక కొత్త పిల్లి కొబ్బరి మామిడి పండు ఒకటి మొగ్గేస్తే బాగుంటుంది, ఒక 2 రోజులు పోతే బాగా మొగ్గుతుంది అనుకున్నాడు. అందుకని పరక మామిడి పళ్ళు గడ్డిలో పెడుతున్నాడు. పైన పెడుతుంటే 12 పళ్ళే కనబడ్డాయి. ఏంటో 13 తెచ్చాను 12 ఉన్నాయి, 13 తెచ్చాను 12 ఉన్నాయని బుట్టలో చూశాడు, గూట్లో చూశాడు, బుట్టలో చూశాడు, కావులో చూశాడు, కనపడలేదు. సరే కనపడలేదు, ఏదో ఏడవ విషయంలో ఉందనుకున్నాడు. ఒక 4 రోజులు పోయిన తర్వాత కింద ఉన్నటువంటి జాడీలో ఉన్న తేనె తీసి సీసాల్లో పోసుకుంటున్నాడు. తను గూట్లో పెడదామనుకున్నటువంటి కొత్త పిల్లి కొబ్బరి మామిడి పండు ఒకటి తేనెలో పడిపోయి బాగా ఆరముగ్గిపోయింది.